Ready to move in premium triplex villas at Kollur APR Projects. అరుదైన వన్యప్రాణుల్ని కాపాడడం జూలో అధికారుల బాధ్యత. కానీ పర్యవేక్షణ కరువై వన్యప్రాణులు చనిపోతున్నాయి. విశాఖ జూలో జిరాఫీ మృతి చెందడం కలకలం రేపుతోంది. బెకాన్ అనే మేల్ జిరాఫీ సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలింది. కార్డియో పల్మనరీ ఫెయిల్యూర్తో జిరాఫీ చనిపోయినట్టు జూ అధికారులు చెబుతున్నారు. 2013లో ఈ జిరాఫీ పేరుని మలేషియా నగేరా జూ నుంచి తీసుకొచ్చారు. అప్పటి నుంచి జూ సందర్శకుల్ని ఈ జిరాఫీ జంట ఆకట్టుకుంటోంది. పొడవైన కాళ్లు, ఎత్తైన మెడ కలిగిన ఈ జిరాఫీల్ని పిల్లల నుంచి పెద్దల వరకు మురిసిపోయి ముచ్చటపడి చూసేవాళ్లు. అయితే గత ఏడాది మేలో రాణి జిరాఫీ తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి మేల్ జిరాఫీ బేకాను ఒంటరైపోయింది. చివరకు అది కూడా సోమవారం ప్రాణాలు వదిలేయడంతో విశాఖ జూలో మరి జిరాఫీలు చూసే భాగ్యం సందర్శకులకు లేకుండా పోయింది. జిరాఫీ ఎన్క్లోజర్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. 50 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ జూలో వరుసగా అరుదైన జాతి జంతువులు చనిపోతూ ఉండడంతో జంతు ప్రేమికులను కలిచివేస్తోంది. మూగజీవుల వరుస మరణాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పులులు, జీబ్రాలు, చింపాంజీలు జూలో పెద్దగా కనిపించకపోగా ఇప్పుడు జిరాఫీలు కనుమరుగవుతూ ఉండడంతో జంతు ప్రేమికులు తట్టుకోలేకపోతున్నారు. మిగిలిన జంతువులనైనా జాగ్రత్తగా చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వేసవి సందర్భంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మనుషులే విలవిల్లాడిపోతున్నారు. ఇక మూగజీవాల కష్టాలు చెప్పలేనివి. జూలో వాటికి ప్రత్యేకమైన షెల్టర్స్ ఏర్పాటు చేసి ఎండ వేడి నుంచి రక్షణ కల్పించాలని సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.